రే అక్షయ్ టీ తీసుకోరా. ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో డీప్ ఆలోచనలో ఉన్నావు. ప్రాబ్లం రా. నీకు ప్రాబ్లమా? అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. అబ్బో ఏంటో అది? నేను సోఫీ మొన్న ఒక చిన్న మందు పార్టీ చేసుకున్నాం. ఆ మందులో నేను సోఫీ. నువ్వు సోఫీ? వద్దు బాబు ఇంకేం చెప్పొద్దు. ఐ క్యాన్ అండర్స్టూడ్. మందు పార్టీలో మీరు ఇద్దరు మందు తాగేసి అంతే కదా? అదే ఉందిరా, నీకు కామనే కదా మీ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో. కానీ తను ప్రెగ్నెంట్ అయిందిరా. సో వాట్ ప్రాబ్లం? కరెక్ట్గా నేను నా సోఫీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుతున్నప్పుడు మా ఇంట్లో అందరి ముందు సోఫీ వామిచ్చేసింది. ఓ షట్. అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడు? సోఫీకి అబార్షన్ చేసి లండన్కి పంపించమన్నాడు. ఎందుకురా? ఉంది కదా నా మరదలు. అవును లక్ష్మి. లక్ష్మిని నేను పెళ్లి చేసుకోకపోతే ఆస్తి సగం నాకు ఇవ్వనన్నాడు. అప్పుడు సోఫీని వదిలేసి లక్ష్మిని చేసుకోరా? రేయ్, సోఫీ కడుపులో నా బ్లడ్ రా. ఏంట్రా నా బ్లడ్? ఏంట్రా బ్లడ్? నువ్వు సోఫీతో ఉన్న అదే బ్లడ్, లక్ష్మితో ఉన్న అదే బ్లడ్, ఇంకెవరితో ఉన్నా అదే బ్లడ్. సోఫీ కాకపోతే రోఫీ, రోఫీ కాకపోతే బర్ఫీ. రే నీ అబ్బా, సోఫీని నేను వదిలేసినానుకో నా ప్రాజెక్ట్ టమాష్. ఎందుకో తెలుసా? ఎవరా నాకు మెషిన్ సప్లై చేస్తాను అనుకున్నావు? సోఫీ వాళ్ళ ఫాదర్. ఆయన కంపెనీ నుంచే నా ప్రాజెక్ట్కి మెషిన్ తీసుకుంటున్నాను. సోఫీని వదిలేస్తే ఎలా వస్తారా నాకు? అంతే. రేయ్, అప్పుడు నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలి. ఈ మూడు కావాలంటే కుదరదు మామ. ఈ మూడింట్లో నువ్వు ఏదో ఒకటి వదలక తప్పదు. అదేరా, అదే థింక్ చేస్తున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. అంతే, ఏదో ఒకటి వదిలేయడమే. రే, వేరే ఐడియా చెప్పరా. వచ్చిందిరా ఐడియా. ఏంట్రా అది? రై, మీ అన్నయ్యని లేపేద్దాం. ఏమన్నా నా అన్నయ్య చెప్పేయాలి? నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలంటే మీ అన్నయ్యని చంపేక తప్పదు. తప్పదా? తప్పదు. సరే, చంపేస్తా. ఎలా? ఏముంది, ఒక తీసుకెళ్ళి పొడి చెయ్యి. రైట్. జోక్ చేశాను రా. దానికి సపరేట్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు. రే, నీకు అలాంటి వాళ్ళతో కూడా పరిచయం ఉందా? రే, నాకు ఇదంతా రియల్ ఎస్టేట్లో కామన్ రా. నీకు ఓ విషయం తెలుసా? నేను ఈ పెప్సీ గోడాన్ని ఎలా కబ్జా చేశాను అనుకున్నావు? ఒకరిని లేపేసి కబ్జా చేశాను. నువ్వు మామూలు కాదురా. हेलो, हाँ हेलो कमल भाई, कैसे हो कमल भाई? मैं रियल एस्टेट वासु बोल रहा हूँ. एक आदमी को ऊपर भिजाना है. हाँ, वो दौलत का प्रॉब्लम चल रहा है भाई. हाँ भाई, उसको उड़ाने की सुपारी देने वाला उसका सगा भाई है. किसी को कानो कान खबर नहीं होनी चाहिए. मैटर बहुत सीक्रेट रखना चाहिए, क्योंकि अगर ये मैटर किसी को मालूम हुआ तो उसको आने का पैसा नहीं मिलेगा. समझ गया ना भाई? प्लेस आप बोलो भाई, मैं पहुंच जाऊंगा. आप जो भी प्लेस बोलेंगे. भूत बंगला ठीक रहेगा भाई. शाम में बात करेंगे. और बात करेंगे. मैं पहुंच जाऊंगा भाई. ओके बाय. रे अक्षय, ఈవినింగ్ 5:30 రోడ్ నెంబర్ 36 భూత్ బంగ్లా వచ్చేసాయి. ఓకే ఓకే రైట్ మ్యాన్, డోంట్ వరీ, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. రిలాక్స్గా ఉండు. ఓ హలో, ఎవరు? ఎయిర్పోర్ట్ పక్కన 100 ఎకరాల టేబుల్ క్యాష్ ఇచ్చి కొనేస్తాను, రమ్మని చెప్పు. ఇదో బయలుదేరుతున్నాను.
नमस्कार पाजी। ओ वासु, कैसे हो? बढ़िया। अच्छा, ये मेरा दोस्त अक्षय। हेलो। हाय। समझ गए ना, इसके ही भाई को उड़ाना है। हाँ? एक आदमी का 10 लाख रुपए होता। ఒక మనిషిని లేపడానికి 10 లక్షలు అంటున్నాడు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని, వదిన, పిల్లలు అందరినీ లేపాలంటే మరి 40 లక్షలు అవుతుంది. రే, అందరిని ఎందుకు చంపాలి? రేయ్, నువ్వు డబ్బులకి కక్కుర్తి పడ్డావు అనుకో, మీ అన్నయ్య చచ్చిన తర్వాత మీ అన్నయ్య పిల్లలు, వదిన్నో, వాళ్ళలో ఎవరైనా అడ్డుపడ్డారని నీకు ఆ ఆస్తి దక్కదు. ఆలోచించకరా. అది కాదురా, మా అన్నయ్య కూడా పర్లేదు, కానీ ఆ చిన్న పిల్ల. నో, ఆస్తి దక్కాలంటే అందరినీ చంపేయాలి. సరే, ఓకే చెప్పు. ठीक है भाई, 4 आदमी को उड़ा दो, 40 लाख आपको मिल जाएगा. మా అన్నయ్య ఫ్యామిలీతో పాటు మా లక్ష్మి కూడా ఎప్పుడు ఉండదు, తన్నే కూడా లేపేసి చెప్పు. పోతే పని 50 లక్షలు పోతే పని. समझ गया ना भाई, वो लड़कियों को मिला के पूरे 50 लाख, वो लड़की को भी. పేమెంట్ ఎప్పుడు ఇవ్వాలని అడుగు. पैसे कब देना पड़ेगा पूछ रहा है. काम होने के बाद पैसा दो. పని అయిన తర్వాత తీసుకుంటా అంటున్నాడు, పనికి ముందు తీసుకోరాళ్ళు. సరే, కిల్లర్ ఎవరో తెలుసుకోవచ్చా? अच्छा, वो किलर का नाम जान सकते हैं? ऐसा काम करने के लिए एक ही आदमी है, प्रोफेशनल, मिस्टर राजेश. నా ఆస్తి నాకు తగ్గడానికి అడ్డంగా ఉన్న నా అన్నయ్య ఫ్యామిలీ చంపడానికి నా బెస్ట్ ఫ్రెండ్ వాసు సజెస్ట్ చేసిన ఒక కిల్లరే ఈ రాజేష్. సీరియస్లీ, అది తప్ప నిజంగా నాకు వాడు గురించి ఏం తెలియదు. ఇప్పుడు కూడా వాడు ఇక్కడ ఉన్నా అని చెప్పి నా ఫ్రెండ్ వాసు నాకు ఫోన్ చేసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. సో ఆ మిస్టర్ రాజేష్ ఇక్కడే ఉన్నాడు. మేబీ, బట్ ఐఎమ్ నాట్ షూర్. సరే, ఏమన్నా నీ ప్రాజెక్టుకు అడ్డంగా ఉన్న ఫ్యామిలీని చంపేశావు. ఎవరు ఎవరా నువ్వు? నీ స్వార్థం కోసం చిన్నపిల్లలను కూడా చూడకుండా చంపేశావు. నీలాంటి నీచుడు ఈ భూమికే భారం రా నీ అబ్బా. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పకపోతే నా డార్లింగ్, నా సోఫీ కడుపులో నా బిడ్డ, నా బ్లడ్ ఏమవుతుంది? యునో, నేను మా అన్న మాట విని నా డార్లింగ్ సోఫీని వదిలేసాను అనుకో, సోఫీ ఏం చేసేది? అబోర్షన్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నా బ్లడ్. అందుకోసమే నా అన్నయ్యని. నీకు హార్ట్ లేదురా, నిన్ను ఇక్కడే షూట్ చేయాలరా. సారీ, ఓకే, నేను ఒప్పుకుంటా, తప్పు చేశాను. ఐమ్ రియల్లీ సారీ. నేను వదిలే, ప్లీజ్ ప్లీజ్, డోంట్ గివ్ మీ. ఐమ్ సారీ బ్రదర్. ఏం చేయాలి విన్ని? అన్నా, షూట్ చెత్తనాయాలి. వీడిని వదలనా? వద్దు, ప్లీజ్ అన్నా, షూట్ చేయలేనా?